Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film పచ్చల మల్లి. ఫస్ట్ థింగ్ మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ ప్రకారంగా అయితే ఓకేగానే ఉంది. అండ్ మెయిన్గా ఈ మూవీకి వెళ్ళడానికి రీజన్ వచ్చి మన అల్ల నరేష్ గారే. ఎందుకంటే నాంది తర్వాత నాందిలో అయితే ఆయన యాక్టింగ్ అయితే పీక్స్లో ఉందన్నమాట. అండ్ దానికోసమే ఈ మూవీలో కూడా వెళ్ళడం జరిగింది. ఎలా ఉందనేది నీట్గా క్లీన్గా అండ్ బాగా అండ్ ఇండైరెక్ట్ రివ్యూలో చెప్తాను. దానికన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. బచ్చల మల్లి ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే బచ్చల అనేది ఊరి పేరు, మల్లి అనేది మన హీరో పేరు అనమాట. అండ్ మల్లి అంటే మల్లికి అన్నీ ఉంటాయి. అంటే ఒక మంచి అమ్మాయి ఉంటుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, తిండి ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, తిరగడం అన్నీ ఉంటాయి. కానీ చేసుకొని తినేకి బరువు అనమాట. అలాంటి క్యారెక్టర్ని మా నరేష్ గారు గీయడం జరిగింది. అండ్ ఎలా ఉందన్నట్టయితే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా డల్గా చూపించడం జరిగింది అనమాట. మూవీ స్టార్టింగ్లో అయితే ఒక మంచి హైతోనే స్టార్ట్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ మూవీ అయితే ఒక గాలో లేపుతారు. మళ్ళీ ఏమైనా తెలియదు లవ్ స్టోరీతో కింద తీసుకొని వస్తారు. ఇంకా అలాగే వెళ్తూ ఉంటుంది. ఏదో ఒక ట్విస్ట్ ఇస్తామంటారు, ఇంటర్వెల్ పెడతారు. అక్కడ కొంచెం లెట్ డౌన్ అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అన్నా కొంచెం మెయిన్లైన్లోకి తీసుకొని వచ్చి బాగా టర్నింగ్స్ పెడతారు అనుకున్నాను. లేదబ్బా అదే ఫ్లోనే పోతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ప్రెజెంట్కి పాజిటివ్ మధ్య కట్ చేస్తూ ఉంటారు. ఆ కట్ చేయడం నిజం చెప్పాలంటే ఆ కట్టింగ్ లేకుండా చూపించడమే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏదో అలా ఫినిష్ చేసేసినారు. ఇందులో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మా అల్ల నరేష్ గారి యాక్టింగ్స్ అయితే చాలా తోపుగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మెయిన్గా మన యాక్షన్ సీన్స్ దగ్గరైనా ఎమోషన్ దగ్గరైనా ఆయన చాలా బాగా చేసినారు. అండ్ టూ గుడ్. కానీ ఎక్కడ డల్ అయింది అంటే స్క్రీన్ టైమింగ్స్ చాలా డల్గా ఉన్నాయి. అండ్ ఏదైతే రైటింగ్ దగ్గరే ప్రాబ్లం వల్ల ఈ మూవీ అనేది అట్లా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్ మన అల్ల నరేష్ గారు అయితే చాలా బాగా చేసినారు. మన హీరోయిన్ అయితే అవసరం లేదు అబ్బా అనిపించింది. కమెడియన్స్ ఉన్నారు, ఉన్నంత వరకు వాళ్ళు కూడా వాళ్ళ ద బెస్ట్ ఇచ్చినారు. మెయిన్గా ఇక్కడ రైటింగే దెబ్బ పడడం వల్ల మూవీ అనేది ఇలా అయిపోవడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు తప్పైతే లేదు, వెళ్ళొచ్చు, ఒక్కసారి చూడొచ్చు. మా అల్ల నరేష్ గారి కోసం ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో వేసుకోండి. మూవీ అయితే ఒకసారి చూడొచ్చు అబ్బా. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ఎవరైనా చూడనట్టయితే చూడండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే మా అల్ల నరేష్ గారు ఉన్నారు కాబట్టి ఒక 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందరికి వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.